చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అసలు ఇటీవల కాలంలో పెద్దగా ప్రోగ్రామ్స్ ఏమీ జరుగుతున్నట్టు కనపడతలా? తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత అసలు ఎవరైతే పార్టీ నుండి లబ్ధి పొందినటువంటి నాయకులు అనేక మంది వెళ్ళిన తర్వాత కూడా సభ్యత్వ కార్యక్రమాన్ని చాలా ముమ్మరంగా తీసుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 31 జిల్లాలకు కూడా కన్వీనర్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో కమిటీలను వేసుకోలేదు. మేము కన్వీనర్లను వేసి మెంబర్షిప్ చేసుకొని మండల కమిటీలను ఏర్పాటు చేసుకొని ఇవాళ జిల్లా కమిటీలను కూడా పూర్తి చేసేటువంటి క్రమంలో 31 జిల్లాలకు కన్వీనర్లను నియమించడం జరిగింది. 31 జిల్లా కమిటీలను కూడా మేము అభిప్రాయ సేకరణ ద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో రాష్ట్ర పార్టీ నుండి పరిశీలకులను పంపించి అభిప్రాయ సేకరణ జరిగింది. త్వరలోనే 31 జిల్లాలకు పూర్తి స్థాయి లోపల తెలుగుదేశం పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర స్థాయి లోపల కూడా మా రాష్ట్ర పార్టీ కమిటీని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేపట్టడానికి మేము ముందుకు వెళ్ళేటువంటి క్రమం. అందులో కూడా ఈ మధ్య కాలంలో కూడా రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద అనేకమైనటువంటి రైతు పోరుబాట పేరుతోటి ఎక్కడెక్కడైతే రైతుల ఇబ్బందులకు గుర్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మేము అడ్రస్ చేయడం జరిగింది. మీరు ఒకటి గుర్తుంచుకోండి. అంటే నేను అనేది అట్లా కదా, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ కమిటీ అని అంటారు. అంటే ఈ ప్రోగ్రామ్స్ కమిటీలో నిర్దిష్టంగా నెలకి 1-2 ప్రోగ్రాములు, సంవత్సరానికి ఇన్ని ప్రోగ్రాములు, అంటే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అట్లాంటిది ఏమైనా స్ట్రక్చర్ ఉందా? అంటే ఇప్పుడు పూర్తి స్థాయి కమిటీ నియామకమైన తర్వాత మా తెలంగాణకు సంబంధించినటువంటి మా అధ్యక్షులు కానీ కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ మా కమిటీ అనేటువంటిది ఇక్కడ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి సభ్యులు, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వం అంతా కూడా కూర్చొని జరుగుతున్నటువంటి పరిణామాలపై ఎప్పటికప్పుడు కూడా కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను చెప్పేది ఏంటంటే, గతంలో మిర్చి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య మీద మొట్టమొదటిసారిగా స్పందించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఖమ్మంలోకి వెళ్ళిన తర్వాత రైతాంగాన్ని సమాయత్తపరిచి రైతులకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా రైతుల పట్ల బేడీలు వేసి ఏ విధంగా చేసింది అనేటువంటిది ఈ యొక్క సమాజం అంతా కూడా చూడడం జరిగింది. వాళ్ళకు అండగా అనేది అంటే ప్రభుత్వ పరంగా ఉండే లోపాలు, దాని మీద మీరు సాగిస్తున్న ఉద్యమాల గురించి వద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ప్రస్తుతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ హ్యాస్ బికమ్ ఇర్రెలవెంట్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అసలు రోల్ లేదు అనేటువంటిది వేరే పార్టీలు కాదు, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెసే కాదు, మీకు మిత్రపక్షంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ అంటుంది. దానికి తోడు మీకు అందరూ 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, అందులో 12 మంది దాదాపు 12 మంది పార్టీలోకి మారారా, పార్టీలోకి మీరు ఫిరాయించారా అనేటువంటిది అది వెళ్ళిపోయారు. ఇంకా 3 మిగిలారు. సరే, ఎమ్మెల్సీలను కూడా వాళ్ళు కలిపేసుకున్నారు. ఆల్మోస్ట్ అంటే వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఈ నవంబర్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించి ఉన్న తెలుగుదేశం నేతలను కూడా కలిపేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి ఈ జిల్లాలకు చెందినటువంటి, అంటే పూర్వపు విభజన జరగకముందు ఈ వాళ్ళతో మాట్లాడుతున్నారు. దానికి ఒక 2 మంత్రులు కూడా దానికి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చేశారు ఆ బాధ్యతని అనేటువంటిది వినపడుతుంది. అది మీ పార్టీ దృష్టికి వచ్చిందా? అసలు మీరేం చెప్తారు దీని గురించి? అంటే తెలంగాణ తెలుగుదేశం, దాని రిలవెన్సు, ప్రోగ్రామ్స్ తర్వాత సంగతి. విక్రమ్ గారు, ఈరోజు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారినాయనేటానికి నిదర్శనం టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ దానిలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఒక్కొక్కరిగా చేర్చుకునేటువంటి క్రమం కానివ్వండి, కింద కొంతమంది నాయకులను చేర్చుకునేటువంటి క్రమం కానివ్వండి, ఇవాళ ప్రశ్నించకుండా చేసుకోవాలనేటువంటి ఆలోచన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. టీఆర్ఎస్ చేసినటువంటి తప్పులను ప్రశ్నించడానికి
ఈ యొక్క వ్యవస్థలో 4వ స్తంభమైనటువంటి మీడియా కూడా ఇవాళ నియంత్రించేటువంటి క్రమం లోపల ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు, మాకు వ్యతిరేకంగా పత్రికలు రాయొద్దు, మీడియా ఉండొద్దు అనేటువంటి కోణంలో పనిచేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. అంటే అట్లా కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నేను అదే అందుకే అంటున్నాను. అంటే వాళ్ళు ఎవరిని తీసుకోగలుగుతున్నారు? నాయకులను తీసుకోగలుగుతున్నారు. అంటే మీ పార్టీ మీద నమ్మకం లేక కదా వాళ్ళు వెళ్తున్నారు. నేనేమంటున్నా, నమ్మకం లేక కాదు, ఆకర్షణకు ఇబ్బందులకు గురి చేసేటువంటి క్రమంలోనే కొంతమంది మీదికి వాళ్ళు ప్రయోగించిన దాని లోపల కొంతమందే పడ్డారు, అందరూ పడరు. ఒకవేళ అలాంటిదే జరిగితే ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది సభ్యులు తెలుగుదేశం పార్టీకి చేరేటువంటి క్రమం మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మినీ మహానాడు అనేటువంటి పేరిట తెలంగాణకు సంబంధించినటువంటి 31 జిల్లాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా అత్యంత ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పొద్దున్నుండి సాయంత్రం వరకు పనిచేసి పార్టీ విధానానికి మేము పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తామనేటువంటి మాట్లాడినటువంటి విధానాన్ని మనం ఇక్కడికోసారి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇర్రెలవెంట్ అనేటువంటి మాటను ఎవరంటున్నారు? టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు అనేయడంతో ఏదో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి విధంగా మేము పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఎందుకు అనేటువంటి దాన్ని ఇవాళ మనం గమనకు తీసుకోగలిగితే, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం జరిగినటువంటి క్రమం మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. హిస్టరీ అండి. నేను చెప్పేది ఏంటంటే, మనం కాంటెంపరీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాం. అవును, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం పార్టీ బడుగులకి ఇక్కడ తెలంగాణలో కొంత ప్రోత్సహించడం, ఇదంతా చరిత్ర. ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే, ప్రస్తుత రాజకీయ పరిస్థితి నేను చెప్తున్నాను. ఎందుకనంటే దానికోసం పుట్టినటువంటి పార్టీ, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ, ఈనాడు ప్రజలందరినీ చైతన్యవంతం చేసినటువంటి పార్టీ, ఈ పార్టీని లేకుండా చేద్దామనేటువంటి కుట్రలు ఏదైతే ఈరోజు పన్నుతున్నారో వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. ఎందుకు అనంటే, ఇవాళ మీరు చూడండి, ఇవాళ బడుగులకు ఒక పార్టీ ఏముందండి ఈరోజు? ఇవాళ అక్కడ టీఆర్ఎస్ పార్టీ కేవలము వెలమల పార్టీ తయారైంది. కాంగ్రెస్ పార్టీ కేవలము రెడ్డి వర్గమే ఆధిపత్యం చెలాయించేటువంటి పార్టీ. ఇవాళ బీసీలకు అండగా నిలిచేటువంటి పార్టీ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీని రక్షించుకుందామనేటువంటి ఆలోచన ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి వచ్చింది అనేటువంటిది మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.